తెలంగాణ ఉద్యమకారుల కోసం జూన్ 2 తర్వాత కార్యాచరణ చేపడతామన్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ పై విమర్శలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ని పవన్ చదువుతున్నారని ఎద్దేవా చేశారు. నకిలీ సీట్స్ అరికట్టాలంటే విత్తన చట్టమే సరైందన్నారు కాంగ్రెస్ నేతలు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై హాట్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి 140 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాజకీయాలు మానేసి సినిమాలతో ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకోవాలని సెటైర్లు వేశారు ఎంపీ చామల. పవన్ కళ్యాణ్ గారిని ఒకటి చెప్పదలుచుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీరు డిప్యూటీ సరే మొట్టమొదటిసారి ఎమ్మెల్యే, మీకు మంచి అవకాశం వచ్చి డిప్యూటీ సీఎం అయింది. ఇది సినిమా కాదు, స్క్రిప్ట్ రాసిస్తే చదువుకోని. నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రి అంటే ఒక స్థాయి ఇచ్చింది, స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదువుడు, లేకపోతే ప్రధానమంత్రిని నువ్వు కృషి చేయాలనుకుంటే ఇంకేదైనా ప్లాట్ఫామ్ మీద పోయి రాజకీయాలు బంద్ చేసి సినిమా తీసి. తెలంగాణ ఉద్యమకారుల కోసం జూన్ 2 తర్వాత ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. రాజ్యాంగ పరిరక్షణ కోసం మానుకోట నుంచి పోరాటం ప్రారంభిస్తామని చెప్పారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ ఉచ్చులో పడి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీగా ఎన్నికైనందుకు మహబూబాబాద్ లో అద్దంకి దయాకర్ కు ఘన స్వాగతం పలికారు పార్టీ శ్రేణులు. ఉద్యమకారులు చాలా అడ్రస్ లో ఉన్నారు. దాదాపు ఒక ప్రైవేట్ అంచనానే ఒక 52,000 పైచీలకు ఉద్యమకారులు మండలం నుంచి, గ్రామం నుంచి, జిల్లా నుంచి, నియోజకవర్గం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న వాళ్ళని జూన్ 2నో ఆ తర్వాతనో ఉద్యమకారుల కోసం ఒక ప్రత్యేక కార్యాచరణ తెలంగాణ ప్రభుత్వానికి ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. పేదల సంక్షేమం కోసమే అధికారంలోకి వచ్చిన 17 నెలల్లోనే అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ, రైతు భరోసా, పేదలకు సన్నబియ్యం స్కీములు అమలు చేశామన్నారు ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఎప్పటికప్పుడే ఈ కళ్యాణ లక్ష్మి పెండింగ్ ఉండవు. గత ప్రభుత్వంలో మా పార్టీలకు వస్తేనే, కాండవ కప్పుకుంటేనే, మాకు మా ఎమ్మడి ఉంటేనే సంతకం పెడతామని చెప్పినటువంటి సందర్భాలు చూశారు. కానీ ఇప్పుడు అటువంటిది లేదు. ఇది మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఎమ్మెల్యే ఆదినారాయణ మంత్రి తుమ్మల సమక్షంలోనే అధికారులపై మండిపడ్డారు. తన నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంపై సమాచారం ఇవ్వకపోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో తెలియకుండానే అభివృద్ధి పనులను ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. అధికారులు తనని అవమానించేలా వ్యవహరించారన్నారు. ఎమ్మెల్యేను సముదాయించిన మంత్రి తుమ్మల అధికారుల తీరును తప్పుపట్టారు. నాకు చెప్పిండ్రా, టూర్ షెడ్యూల్ చెప్పిండ్రా, చెప్పాలి కదా, నాకు చెప్పిండ్రా టూర్ షెడ్యూల్ ఏమని చెప్పిండ్రా. నాకు నేను ఒక ఎమ్మెల్యేని, మీరు నాకు చెప్పిండ్రా, చెప్పాలి కదా, నాకు చెప్పాలి కదా, నేను ఒక ఎమ్మెల్యేని. నకిలీ విత్తనాలను అరికట్టాలంటే విత్తన చట్టమే కీలకమన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. రైతులకు ప్రభుత్వానికి మధ్య వారధిగా రైతు కమిషన్ ఉందన్నారు. ములుగు జిల్లాలో మొక్కజొన్న విత్తనోత్పత్తి విషయంలో మల్టీనేషనల్ కంపెనీలు చేసిన మోసాలను రైతు కమిషన్ వెలికి తీసిందన్నారు. రైతులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు కోదండరెడ్డి.